హాయ్ ఫ్రెండ్స్, మన కథలోని తర్వాత భాగం చూద్దాం. అలా వాళ్ళ పరిచయం ప్రేమగా మారిన తర్వాత అసలు కథ అప్పుడే మొదలైంది. ఇద్దరు విడిపోవాల్సిన రోజు వచ్చింది. రవికి పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. ప్రియకు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా సీటు వచ్చింది. ఇద్దరూ విడిపోవాల్సిన సమయం వచ్చింది. రైల్వే స్టేషన్లో రవి వెళ్తుంటే ప్రియ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. రవి, నువ్వు అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా? అక్కడ చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు అని ఏడుస్తూ అడిగింది. రవి ఆమె నుదుటిన మీద ముద్దు పెట్టి, పిచ్చిదానా, నా ప్రపంచం నువ్వే. ఈ దూరం మన శరీరాలకే కానీ మన మనసులకు కాదు. ప్రతి వీకెండ్ కాల్ చేస్తాను, కుదిరినప్పుడల్లా వస్తాను అని మాటిచ్చాడు. మొదటి 6 నెలలు అంతా బాగానే ఉంది. వీడియో కాల్స్, వాట్సాప్ చాటింగులతో గడిచిపోయాయి. కానీ మెల్లగా రవికి ఆఫీస్లో పని ఎక్కువైంది. రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లోనే ఉండాల్సి వచ్చేది. ఇటు పక్కన ప్రియా పరిస్థితి కూడా అంతే. ఎమర్జెన్సీ డ్యూటీలంటూ వర్క్ ఎక్కువైంది. మెల్లగా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం మొదలైంది.